కెనడా దేశం నుంచి కారులో రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఇదిగో ఇలాంటి అందమైన సరస్సులు చూస్తూ ఇంకా దారి పొడుగున ఏడ చూసినా గాని పచ్చటి చెట్లు, వెనకల మంచు కొండలు. చిన్నప్పుడు ఇదిగో ఇట్లాంటి సీనరీలే గ్రీటింగ్ కార్డులు కొనుక్కుంటున్నాను. ఇంకా కొన్ని హైవేలు అయితే నేషనల్ పార్క్ లోపల ఉన్నాయి కాబట్టి ఇలాంటి అందమైన రోడ్లలో ప్రయాణం చేయాలంటే ఒక $20కి టికెట్ కొనుక్కోవాలా. దీని పేరు జాస్పర్ నేషనల్ పార్కు. చాలా చల్లటి మంచుబడే ప్రదేశాల్లో మంచు కొండల్ని తుంటలు తుంటలుగా చిన్న చిన్న రాళ్లగా మట్టిగా చేసేస్తుంది. ఇంకా కొండల మీదంతా మంచు ఉంది కాబట్టి ఆ మంచు కరిగి ఎక్కడ చూసినా గానీ చిన్న చిన్న సరస్సులు ఉన్నాయి. మేమేమో కారులో ఊరుకుని ఈ రోడ్లో పోతున్నాం గానీ కొంతమంది అయితే ఆర్వీలని ఇండ్లు మాదిరిగా ఉంటది, ఇంకా దాంట్లోనే పడుకుంటా అక్కడక్కడ రోజులు వారాలు ప్రయాణం చేస్తారు. ఇంకా సీను సితారా అని స్వచ్ఛమైన నీళ్లు. నాలాంటోళ్ళేమో పైన నిల్చొని చూస్తున్నారు గాని ఇదిగో మా అబ్బాయి ఏమో కిందికి పోయి నీళ్ళని తాకి రావాలంటున్నాడు. కానీ చాలా లోతుకుంది. ఇంకా ఎక్కడైనా మంచి సీన్లు చూడాలంటే కొంచెం రిస్క్ తీసుకోవాల్సిందే. ఇదిగో ఈడ కనపడే పెద్ద పెద్ద కొండలన్నీ కూడా రాకీ మౌంటైన్స్ అని సుమారుగా 5,000 కిలోమీటర్లు ఉన్నాయి ఇట్నే ఈ కొండలు. పైనున్న కెనడా దేశం నుంచి అమెరికా దేశంలో పశ్చిమ భాగాన్ని నుంచి కింద సుమారుగా మెక్సికో వరకు ఉన్నాయి. ఈ కొండలన్నీ కూడా సుమారుగా 80 మిలియన్ సంవత్సరాల నుంచి 55 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడినాయి. రెండు భూమి పొరలు ఢీకొన్నప్పుడు భూమి ఇలా పైకి నెట్టబడి ఇట్లా పెద్ద పెద్ద కొండలుగా ఏర్పడతాయి. ఇంకా దారి పొడవునా చెట్లన్నీ దిక్కు తెలియకుండా ఉన్నాయి. అందుకే మనం అప్పుడప్పుడు వార్తల్లో విన్నట్టు కెనడా దేశంలో చెట్లన్నీ అప్పుడప్పుడు అగ్గిబడి రోజులు వారాలు కొన్నిసార్లు అయితే నెలలు కాలిపోతాయి. కొన్నిసార్లు ఇంకా ఆర్పడానికి కూడా ప్రయత్నించడం మానేస్తారు. మన సొంత వాహనంలో మనం గనబోతే ఏడ కావాలంటే ఆడ ఆక్కుంటా పోవచ్చు, బాగా చూసుకుంటా. కాకపోతే కుటుంబంలో నలుగురు ఉంటే ఒకరికి కొంతసేపటికి ఆకలి అవుతుంది, ఇంకొకరు కొంతసేపటికి ఒంటికి పోసుకోవాలంటారు. కొంతమంది ఏమో మంచి సీన్లు వచ్చినప్పుడు నిద్రపోతా అంటారు. మా పిల్లోళ్ళు చిన్నగున్నప్పుడు కారులో పోయేటప్పుడు అబ్బా చెట్లు చూడండి రా బయట బలున్నాయంటే ఏముంది అన్ని చెట్లు సేమే కదా అనేవాళ్ళు. కెనడా దేశం అంటే వృక్ష సంపదకి చాలా ఫేమస్. అందుకే అన్ని దేశాల వాళ్ళకి వీళ్ళు చెక్కని సప్లై చేస్తారు. అమెరికా వాళ్ళు ఇలాంటి చెట్ల నుంచి వచ్చిన చెక్కను కొనుక్కొని చెక్కతో ఇండ్లు కట్టుకుంటారు. ఈ దేశంలో చాలా ఎలుగుబంట్లు ఉంటాయని చెప్తాంటే ఏడ ఒకటన్నా కనపడలేదు అనుకున్నా గానీ ఇదిగో ఇది చూడండి, నల్ల ఎలుగుబంటి రోడ్డు అమ్మడి పోతుంది. మన పని మనం చూసుకుంటే దాని పని అది చూసుకుంటదని మనుషులకి అదే పనిగా హాని తలపెట్టవు గాని మనం సడన్ గా దాంట్లోకి ఎదురైతే అవి భయపడి మన మీద అటాక్ చేస్తాయి. లేకపోతే వాటి పని అవి చూసుకొని పోతా ఉంటాయి. కెనడా దేశం బార్డర్ నుంచి అమెరికాకి, అమెరికా నుంచి కెనడాకి జనాలు అటు ఇటు కార్లలో పోతుంటారు కాబట్టి రెండు దేశాల్లో డ్రైవింగ్ సేమే. కుడి చేతి పక్కన డ్రైవింగ్, స్టీరింగ్ వీల్ ఏమో ఎడమ చేతి వైపు ఉంటుంది. కాకపోతే అమెరికా వాళ్ళు మైళ్లలో కొలుస్తారు, కెనడా వాళ్ళు కిలోమీటర్లలో కొలుస్తారు. అందుకనే ఇక్కడ రెంట్ చేసే కార్లకి మార్చుకోవడానికి ఉంటది, కిలోమీటర్ల నుంచి మైల్స్ కి, మైల్స్ నుంచి కిలోమీటర్లకి.
మనుషులు అడవుల్లో మధ్యలో రోడ్లు వేయడం వల్ల జంతువులు వలసపోవడానికి ప్రాబ్లం అవుతుందని ఇదిగో ఇట్లా హైవేల మీద బ్రిడ్జిల మాదిరి కట్టినారు జంతువులు పోవడానికి. వీటిని అనిమల్ కారిడార్స్ అంటారు. ఇంకా ఇలాంటి సీనిక్ ప్లేసెస్ కి పోయినప్పుడు కారుకి పైనంతా గ్లాస్ ఉండి ఇదిగో ఇట్లా సన్ రూఫ్ మూన్ రూఫ్ మాదిరిగా ఉంటే వాతావరణం అనుకూలించకపోతే ఈ బొక్కలోంచి లేసి చూస్తా ఉండొచ్చు మొత్తము కారు దిగకుండా. ఇంకా ఎటుపక్క చూసినా చిరంజీవి డ్యాన్స్ చేసిన మంచు కొట్టలే కనిపిస్తున్నాయి. కెనడా దేశము ట్రైన్స్ కు కూడా చాలా ప్రసిద్ధి. ప్యాసింజర్ రైళ్లకు కాదు కానీ వీళ్ళ చెక్క పెట్రోల్ అంతా కూడా ఎక్స్పోర్ట్ చేయడానికి. ఇంకా ఇక్కడ మధ్యలో బ్యాన్ఫ్ అని ఒక చిన్న ఊరు వచ్చింది. ఇక్కడ బ్యాన్ఫ్ నేషనల్ పార్క్ అనేది చూడడానికి వచ్చిన వాళ్ళంతా ఈ ప్రాంతంలో హోటళ్లు రెంట్కి తీసుకొని ఉంటారు. ఇంకా ఎండ వాన చలి వేడి అన్ని దాటుకుంటా ఇదిగో ఇక్కడ రేడియం హాట్ స్ప్రింగ్స్ అంట. భూమి లోపల వేడెక్కిన నీళ్లతో స్నానం చేయొచ్చంట ఇక్కడ. దీనికి టికెట్ సుమారుగా $20 ఉంది. కేవలము భూమిలో నుంచి వచ్చిన వేడి నీళ్లే కాకుండా ఆ నీళ్లు మినరల్స్ తో కలిసి ఉంటాయి కాబట్టి థెరపీ మాదిరిగా మంచిగా ఉంటదని జనాలంతా పోయి ఆడ కూర్చుంటారు. ఇంకా సుమారుగా సాయంత్రము సూర్యుడు అస్తమించడానికి ఇంకొక గంట ఉంది. మధ్యలో ఇక్కడ ఒక పెట్రోల్ బంకు, వచ్చిన టూరిస్టులు కూర్చోవడానికి ఇక్కడంతా కూడా ఉయ్యాల మాదిరిగా పెట్టినారు. చాలా అందంగా ఉంది ఈ ప్రదేశం అంతా కూడా. తినడానికి కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయి. ఇంకా ఇక్కడ కాఫీ తీసుకొని కెనడా అమెరికా బార్డర్కి వచ్చినాము. ఈడ అమెరికా పాస్పోర్ట్లు గానీ అమెరికా వీసా గానీ ఉంటే ఈ బార్డర్ లో నుంచి అమెరికాకి ఎంటర్ కావచ్చు. ఈ వీడియోలో చూపించిన పెద్ద పెద్ద కొండలు మన హిమాలయ పర్వతాలన్నీ ఎట్ట ఏర్పడినాయో భూమిపై విచిత్రాలు అని ఎదుగు ఈ వీడియోలో చెప్పినాను, చూడండి.